చూడండి, యోబు రాసిన గ్రంథం 36వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకుందాం. యోబు రాసిన గ్రంథం 36వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఓకే, తెలుగులో నేను చదువుతా, వినండి. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరాలు సుఖముగాను వెళ్ళబుచ్చుదురు. దేవుని బిడ్డలారా, ఈ లోకములో జీవిస్తున్న ప్రతి మనిషి, ప్రతి మానవుడు సుఖ జీవితం అనేది ఒకటి ఉండాలి, అట్లని ఇష్టపడతారు. ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఏ కొరత లేకుండా, కొదువు లేకుండా మనసులో నెమ్మది ఉండాలి అని ఎంతో ప్రయత్నాలు, ఎన్నో ప్రయాసాలు ప్రతి మనిషికి ఉంటూనే ఉంటాయి. అయితే దేవుని ఒక వాక్యము మనకి ఈరోజు సెలవిస్తుంది. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడలా. మన సుఖమైన జీవితాన్ని జీవించాలంటే ఏది తక్కువ కాకుండా, ఏది కూడా మనకి సమస్యలు లేకుండా, ఎక్కడ కూడా ఇబ్బంది పడిపోకుండా, దేనికి మనము ఇతరులను ఎదురు చూడకుండా మనం ఉండాల్సిన ఒక విధానం మనకు దొరకాలంటే ఇందులో స్పష్టంగా రాయబడిన మాటలు మనము సున్నగా ఆలకించాలి. మన ప్రభు అంటాడు, వారు ఆలకించి అంటున్నాడు. మొదటగా మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించే బిడలగా ఉండాలి. ఆయన మాటలు మనం వినేవాళ్ళమై ఉండాలి. ఆయన మాటను మనం చెవి పెట్టే వాళ్ళమై ఉండాలి. పత్రికల్లో, అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికల్లో ఈ ప్రజలు దుర్ద చెవులు గల్లవారై ఉన్నారు అని ఉంది. అంటే దుర్ద చెవులు అంటే ఏంటంటే మంచి మాటలు కానీ, మంచి కార్యాలు కానీ వినరంట చాలామంది. ఈ లోకంలో ఏది మోసమో, ఏది తప్పో, ఏది ఇచ్చకమైన కార్యాలో ఐట్లు వినటానికి ఒక మనిషి ఎప్పుడు కూడా వింటనే ఉంటాడు. చూడండి, సినిమా డైలాగ్స్ వెంటనే విని దాన్ని బయట ఉచ్చరిస్తారు. అదే దేవుని ఒక వాక్యము, ఎన్నో వాక్యాలు ఉన్నాయి మంచివి, అవి బయట ఉచ్చరించరు. అంటే ఈ ప్రజలు వినేదంతా ఏందంటే దురమైన మాటలు, దురవైన వాక్కులను వింటనే ఉంటారు. ఒక మనిషి సుఖంగా ఉండాలంటే, క్షేమంగా ఉండాలంటే, వారి జీవితము సుఖక్షేమాలతో జీవించాలంటే వాళ్ళు చేయాల్సిన మొదటి పని ఏంటంటే దేవుని ఒక మాటని మనం ఏం చేయాలా? ఆలకించాలంట. ఆలకించే జీవితాలు బాగుంటాయి, క్షేమంగా ఉంటాయి. అది ఆలకించకుండా పోయేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. బైబిల్లో మనకందరికీ తెలుసు, నోవా ఒక ఓడను రెడీ చేశాడు. ఆయన ఆ ఓడను రెడీ చేసేటప్పుడు ఆ ఊళ్ళో ఉండే వాళ్ళందరూ ఆయన దగ్గరికి వచ్చి, ఒరే ఏరా చేస్తున్నావు నువ్వు అన్నాడు. నోవా అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఇది దేవుడు నన్ను చేయమన్నాడు, ఆయన చెప్పిన మాటను నేనేం చేస్తున్నాను అన్నాడు. ఎందుకు చేసుకుంటున్నవరా అని అడిగాడు. దేవుడు చేయమన్నాడు, చేస్తున్నాను. వర్షం వస్తుందంట. వర్షం వచ్చి ఈ ప్రపంచమంతా పర్వతాలంత ఎత్తు నీళ్లు రాబోతున్నాయి అంట. కాబట్టి అందరు చనిపోతారని చెప్పాడు దేవుడు. కాబట్టి నన్ను చేయమన్నాడు ఈ పడవ. ఒరే పిచ్చోడా, ఒరే వెర్రోడా, ఈ భూమి పుట్టిన కాలం నుంచి ఇప్పుడు వరకు వర్షం రాలేదురా. మరి వర్షం రావటం ఏంది, నీళ్లు రావటం ఏంది, మేము మునగటం ఏంది, ఎల్లవలో కొట్టుకొని పోవటం ఏందిరా పిచ్చోడా. అట్లని యోబు గారు నోవా చేస్తా ఉండేటప్పుడు ఆ నోవా ఆయన చేసేటప్పుడు అందరూ అడ్డమాట చెప్పారు ఆయనకి. అయితే నోవా మాత్రం దేవుడు తనతో ఏం చెప్పాడో, ఎన్ని మూరలు పొడవ కొలవమన్నాడో, ఎన్ని మూరలు ఎడల్పు కొలవమన్నాడో, ఎంత ఎత్తు ఎన్ని ఫ్లోర్లు కట్టమన్నాడో,
ఎన్ని కిటికీలు పెట్టాలని చెప్పాడో ప్రతిదీ దేవుడు చెప్పి ఆయన చెప్పిన మాటని చక్కగా ఆలకించి ఒక పెద్ద ఓడని రెడీ చేశాడు. ద లీజన్ అంటే అక్కడ నోవా దేవుని మాట వింటున్నాడు అన్నది మనం తెలుసుకోవాలి. మెయిన్ ఎనబట్టిదా వాళ్ళందరూ ఆయనకు కూడా డౌట్ వచ్చి ఉంటుంది, ఎందుకు ప్రభు ఇలా చేస్తున్నాడు, ఇంత పెద్ద వాడెందుకు కట్టమంటున్నాడు, ఎందుకు ఇది అంతా మనకి అట్టని అనలేదు. దేవుడు తనతో చెప్పిన మాటని శ్రద్ధగా ఆలకించాడు. ఆ మాటని ఆ ఊళ్ళో ఉండాలి అందరికీ నోవా చెప్పాడు, ఒరే ఎల్లవలు రాబోతుండే ఏంట్రా, మనం అందరం స్వస్థమంటరా, మరి దేవుడు చెప్పాడు రా నాతో, అందువల్ల ఇది కడుతున్నాను రా అన్నాడు. అయితే వాళ్ళు ఎవరు కూడా ఎవరు పిచ్చోడా పోరా, నీ మాట మేమేంట్రా వింటాం అన్నారు. వాళ్ళ కుటుంబంలో ఉండే వాళ్ళకు కూడా డౌట్ ఉంటుంది, వాళ్ళ భార్యకి కానీ వాళ్ళ కోడలకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ, మా నాయనకి ఏదైనా పిచ్చి పట్టిందా, ఎంత పెద్దది ఏదో రెడీ చేస్తున్నాడు, దీనికి ఎన్నో సంవత్సరాలు వేస్ట్ చేస్తున్నాడు ఏంటంటే. కొందరు ఏదన్నా చేస్తున్నప్పుడు కొందరికి పిచ్చిగానే కనపడతాయి. అయితే అది తుదకి మనం ఆలోచన చేస్తే అది మేలుకి మనకి కనపడుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అంటే చాలా మందిని మనం తప్పుగా అనుకుంటాం, తప్పుగా అపరాధం చేసుకుంటాం, తప్పుగా ఊహించుకుంటాం. అయితే తుదకి అది మంచిదిగా ముగిస్తుంది అన్నది కొందరికి తెలియదు. తుదకి అది మంచిగా పోతుంది అన్నది కొందరికి తెలియదు. బాగా గమనించండి. ఒక ఆమె 20 ఏళ్ళకి ఎల్ఏసి వేసుకోండి, 20 ఏళ్ళకి ఎల్ఏసి వేసుకొని నీకు ఏం ప్రయోజనం, ఇది ఎందుకు వేసుకున్నావు, ఎంత డబ్బు తీసుకెళ్ళి దాంట్లో ఎందుకు పెట్టావని వాళ్ళ ఇంట్లో కొడుకులు కానీ కూతుర్లు కానీ ఆ మీద ఎక్కడ లేని గొడవ వేస్తూనే ఉన్నారు. కనీసం మాకిచ్చుంటే ఒక ఇల్లు కట్టుకొని ఉంటాం కదా, మాకిచ్చుంటే ఒక స్థలం కొనుక్కొని ఉంటాం కదా, మాకిచ్చుంటే మేము లీజుకు పోయి ఉంటాం కదా, మాకిచ్చుంటే ఒక బంగారు కొనుక్కొని ఉంటాం కదా, మాకిచ్చుంటే మేము లక్షణంగా బతికుంటాం కదా, ఎందుకు నువ్వు ఇట్లా చేసావు, ఇంత డబ్బులు తీసుకొని 20 ఇయర్స్కి వేసేసినవే, 20 ఇయర్స్కి ఎందుకు వేసావు నువ్వు అట్లని ఆమెని రోజు తిడుతూనే ఉన్నారంట, రోజు అరుస్తూనే ఉన్నారంట. దేవుని బిడ్డలారా, 20 ఏళ్ళు గతించిపోయిన తర్వాత ఆమె వేసిన 20 లక్షలకి ఆమెకి 10 కోట్ల రూపాయలు డబ్బు ఎల్ఐసి పాలసీ ఇంటికి తెచ్చిచ్చారంట. చెప్పులు కొట్టండి, హల్లెలూయా, హల్లెలూయా. అంటే కొందరు చేసేది కొన్ని సందర్భాల్లో మనకి పిచ్చిగాను ఎర్రిగాను కనపడుతుంది, మరి తుదకి అది ఆశీర్వాదకరంగా ముగిస్తుంది అన్నది కొందరికి తెలియదు. కాబట్టి నోవా దేవుని మాట విన్నాడు, కాబట్టి దేవుని మాట విని పెద్ద ఓడను రెడీ చేశాడు. దేవుడు అన్నాడు, నోవా నువ్వేం చేస్తావంటే ఆ తలుపు దగ్గర నిలబడుకో, నేను అన్ని జాతులు 2 పంపిస్తాను అన్నాడు. సరే అని నిలబడుకున్నాడు. దానికి కావాల్సిన భోజనాలు రెడీ చేయి అన్నాడు. అంటే భోజనాలు అంటే ఒక ఏనుగు టన్నుల లెక్కలు తింటుంది, 1 టన్నుల లెక్కలు తింటుంది. ఏంది ప్రభు ఇది నాకు వచ్చిన తలరాతన ఏంది, ఇన్ని పనులు చెప్తున్నావు, నువ్వు ఏదో వాడు చేయమన్నావు చేశాను నేను. అయితే ఇవన్నీ సమకూర్చమంటున్నావు, వీటికి అన్నం అంతా సమకూర్చు, ఇంత ఫుడ్ నేను ఎట్లా రెడీ చేసేది, అట్లనే ఆ మాట అనలేదు. దేవుడు తనతో చెప్పిన మాటని కరెక్ట్గా శ్రద్ధగా ఆలకించి విన్నాడు. అయితే కావలసిన ప్రతి ఫుడ్ని తాను గొడౌన్లో అన్ని చేర్చి పెట్టేశాడు, కావలసినదంతా సమకూర్చిపెట్టాడు. ద లీజన్. ఇప్పుడు వెంటనే నోవా దగ్గర అన్నాడు, నీ ఫ్యామిలీని తీసుకొని ఆ ఓడ లోపలికి నువ్వు వెళ్ళిపో అన్నాడు. బైబిల్లో రాయబడి ఉంటుంది, ఆయన దానికి తలుపు వేసేను అని ఉంటుంది. ఏమంటుంది, ఆ తలుపు నోవా వేయలేదు, దేవుడు వేసాడు ఆ తలుపుని ఆ ఓడకి. ఎందుకంటే దేవుడు వేసింది మనిషి తెరవలేడు, కష్టం. అంత పెద్ద తలుపుని దేవుడు వేసాడంట. బైబిల్లో, తెలుగు బైబిల్లో రాయబడి ఉంది, ఆయన వేసాను, తలుపు వేసాను. అంతే, నోవా లోపల ఉన్నాడు. 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచాడమైన వర్షం, ఉరుములతో కూడిన వర్షం, అలా నీళ్లు రావటం, ఎల్లవ కొట్టుకొని రావటం, ప్రజలందరూ కేకలేయటం, ఓడ నేల మీద తేలటం నోవా చూశాడు. దీంట్లో మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే,
దేవుని మాట నోవా వినబట్టి, తన కుటుంబము ఆలకించబట్టి వినబట్టి, జలప్రలయాల్లో వారందరూ ప్రాణాలు కోల్పోకుండా ఆశ్చర్య రీతిగా నోవాని దేవుడు ప్రాణాలతో కాపాడాడు. సుఖక్షేమాలు చేత మంచి జనరేషన్ని ఉత్పత్తి చేసి నోవాకు దేవుడు కలుగు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏం చెప్తున్నానంటే, నోవా ఆలకించబట్టి తన కుటుంబం అంతా కూడా జల సమాధులు అవ్వకుండా, చనిపోకుండా దేవుడు ఆశ్చర్య రీతిగా వాళ్ళని కాపాడాడు. కాబట్టి మనం ఆలకించాలి, దేవుని మాటలు శ్రద్ధగా వినాలి, దేవుని మాటలకి సెవ్వి వినేది మాత్రమే కాదు, ఆ మాటకు లోబడాలి, ఆ మాటకి మనం సరెండర్ అవ్వాలి, ఆ మాట ప్రకారం మనం జీవించాలి, ఆ మార్గాల్లో మనం నడవాలి. అలా నడిచినప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. నోవా అలాంటిది పొందుకున్నాడు. వాళ్ళందరూ, ఆ ఊళ్ళో ఉండే వాళ్ళందరూ ఎర్రోళ్ళు అన్నోళ్ళు, పిచ్చోడు అన్నోళ్ళు, ఆయన మీద లేనిపోయిన చెప్పినోళ్ళు అందరూ సిగ్గునందిపోయారు. ఎందుకంటే నోవా కుటుంబం క్షేమంగా నేల మీద క్షేమంగా ఉన్నారు. ద రీజన్, అందువల్ల ప్రపంచుడు వారు ఆలకించి. మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని మాటలు మనం ఎప్పుడు కూడా ఆలకిస్తూ ఉండే బిడలంగా ఉండాలి. నెంబర్ 1, మనం సుఖంగా ఉండాలంటే దేవుని మాటలు ఎప్పుడు విండే బిడలుగా మనం ఉండాలి. మనం చూడండి, నాకు తెలిసి చాలామంది దేవుని బైబిల్లో ఉన్న మాటలు వినరు, దేవుని వాక్యాన్ని వినరు, దేవుడు చెప్పింది వినరు, దేవుడు మాట్లాడింది వినరు. ఈ ఊర్లో చెప్పే వాళ్ళు అన్నీ చేస్తారు. మళ్ళా నలుగు పెట్టమంటే నలుగు పెడతారు, ఎర్రనీరు దిగదీయమంటే దిగదీస్తారు, నల్లదారం కట్టమంటే కడతారు, కర్పూరం దిగదీసేయమంటే వేస్తారు. ఓకే, ఇల్లు కట్టుకుంటుంటారు, గుమ్మడికాయ కట్టమంటే కడతారు. ఏంటండి, అమ్మాయికి పసుపు రాయమంటే రాస్తారు, ఉడి బియ్యం కట్టమంటే కడతారు. ఈ లోకంలో చెప్పే అన్నీ వింటాం మనం. ఈ లోకంలో ఏ మనిషి ఏం చెప్తున్నాడో ప్రతిదీ చేస్తాం. ఏ మనిషి ఏం చెప్పినా చేస్తాం. మనం పోయి నిద్ర చేసేస్తామంటే నిద్ర చేస్తాం. ఇట్లా ఎన్నెన్ని ఈ లోకంలో మనకు నేర్పించే ప్రతి మాటని వదిలిపెట్టకుండా, ప్రతి మాటని విడవకుండా ప్రతిదీ మనం చేస్తూ ఉంటాం. అయితే ఏ రోజైనా నా యేసయ్య చెప్పింది చేస్తున్నానా, నా ప్రభు మాట నేను వింటున్నానా, ఆలకిస్తున్నానా, నా దేవుని మాటకి నేను లోబడుతున్నాను అన్నది మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయలేకపోతున్నాం. కాబట్టి మనం సుఖంగా ఉండాలంటే, క్షేమంగా ఉండాలంటే దేవుని మాట మనం వినాలి. వినబట్టిదా నోవా ఫ్యామిలీ కాపాడబడింది, క్షేమంగా వాళ్ళ జనరేషన్ భూమి మీదకి వచ్చింది. ద సెకండ్, అక్కడ రాయపడి ఉంది, ఆయనను సేవించిన ఎడలా ఏం చేయాలా, ఆయన్ని మనం సేవించాలంట. అంటే ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి, ప్రభుని ఘనపరచాలి, మనము దేవుణ్ణి సేవించాలి. యెహోషువ అన్నట్లుగా నేను నా ఇంటి వారు యెహోవానే సేవించేదము అన్నాడు. మీరు ఆరాధించకపోయినా పర్వాలేదు, మీరు ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు, అయితే నేను నా కుటుంబం మాత్రం దేవుణ్ణే ఆచరిస్తాం, నేను నా కుటుంబం మాత్రమే దేవుని దగ్గర ఉంటాం. అట్లని ఎంత వైరాగ్యము చూడండి. ఆత్మీయులైన బిడలు లోకస్తులైన కుటుంబాల మధ్యలో పోయి చిక్కునిండ్రంటే వాళ్ళు పడే అవస్థ అంతా ఎంత ఉండదండి. ఆత్మీయమైన బిడ్డలు, దేవుని వెంబడించి దేవుని వాక్యానుసారంగా బ్రతికే బిడ్డలు లోకస్తులు ఇంట్లోకి పోయినరంటే, ఈ లోక ప్రకారం బతికే వాళ్ళ ఇంట్లో కానీ కాపురం పోయినరంటే, ఆ ఇంట్లో ఉన్నారంటే వాళ్ళు పడే బాధలు అంతా ఇంత ఉండవు. వాళ్ళు అంటారు, మేము ఆడకపోవాలి, ఆ గుడికి పోవాలి, రండి మా కూడా రండి, రాకపోతే మీరేం బంధువులు, నువ్వేం అక్క, నువ్వేం చెల్లి, నువ్వేం అన్న, నువ్వేం మేనమామ, నువ్వేనని ఇట్లా ప్రశ్నలు వేస్తారు. యెహోషువ అన్నాడు, మీరు ఎవరు సేవించినా సేవించకపోయినా నేను నా ఇంటి వారు ఆయన మాత్రమే సేవిస్తాం అన్నాడు. అంటే మనం దేవుని ఆరాధించాలి, మహిమపరచాలి. మనం ఏం చేస్తాం, మనుషుల్ని పొగుడుతాం, మనుషులకు చప్పట్లు కొడతాం, మనుషుల్ని గణపరుస్తాం, మనుషుల్ని గొప్ప చేస్తాం, మనుషుల మీదనే మనం అతి మమకారాన్ని పెడతాం. మనం దేవుని మీద అది పెట్టాలి, దేవుని మీద మనం పెట్టాలి. ఎందుకంటే ఆయన్ని సేవించాలంట. బైబిల్ రాయబడి ఉంది, పరిశుద్ధ అలంకారాన్ని ధరించుకొని యెహోవాకి నమస్కారం చెయ్యుడి. అది అట్ట సాష్టంగా పడి చేయాలంట, సాష్టంగా పడి చేయాలంట దేవునికి. ఆయన సేవించే బిడలమై ఉండాలి.
యోబు చూడండి, అన్ని శ్రమల మధ్యలో కూడా, అన్ని కష్టాల మధ్యలో కూడా ఆయనకు వచ్చిన ఇబ్బందులు అన్నీ కావు, అంత సమస్య ఆయనకు వచ్చింది. పిల్లలు పోయారు, ఆస్తులు పోయాయి, రోగం వచ్చేసింది శరీరంలో, ఏమి లేనివాడు ఏకాకి అయిపోయాడు. ఒక పక్క భార్య వచ్చి తిడుతుంది, ఫ్రెండ్స్ వచ్చి తిడుతున్నారు, ఆ ఊళ్ళో ఉండే వాళ్ళందరూ ఒక పక్క అదొక రకంగా అనుకుంటున్నారు. ఎంత శ్రమల మధ్యలో కూడా ఆయన అంటుడు, యెహోవా తీసుకునేను, యెహోవా ఇచ్చేను, యెహోవా తీసుకునేను, ఆయనకి మహిమ స్తుతి కలుగునుగాక అన్నాడు. శ్రమల్లో కూడా దేవుణ్ణి స్తుతించేది, శ్రమల్లో కూడా దేవుణ్ణి ఆరాధించేది యోబు గారి దగ్గర ఉండింది. అదేలాగా అపోస్తలులైన పౌలు శీల శిరసాల్లో వేశారు, బాగా కొట్టి బాగా రక్త గాయాలతో ఉన్నారు వాళ్ళు. ఆ రక్త గాయాల చేత ఆ శిరసాల్లో వేసి వాళ్ళకి సంఖ్యలు వేసి బంధించారు. అపోస్తలులైన పౌలు శీల ఏం చేశారని వాక్యంలో ఉందంటే, వారు పాటలతోనూ ప్రార్థనతో దేవుణ్ణి ఆరాధించారంట. అన్ని గాయాల మధ్యలో కూడా దేవుణ్ణి ఏం చేస్తున్నారు? ఘనపరుస్తూనే ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి సేవించి ఆరాధించే వాళ్ళంగా ఉండాలి. నాకు చాలా ఏండ్లు ఒక ఆశ ఉంది. ఏం ఆశ అంటే, అందరూ కలిసి ఒక్క స్వరముతో, ఒక్క ఏకభావంతో వర్షిప్ చేయాలని ఆశ నాకు. ఏ ఒక్కరికి పాట తెలియదు, ఏ ఒక్కరికి ఆరాధన చేయని చేత కాదు అట్లా ఉండకూడదు. అందరూ ఏకభావంతో చేయాలి. ఇంతకుముందు నేను స్పీడ్ సాంగ్స్ పాడేవాడిని ఎక్కువగా. ఇప్పుడు నేర్చుకున్నాను, ఇప్పుడు స్పీడ్ సాంగ్స్ కంటే మనం ఆరాధన చేసేది, దేవుణ్ణి మహిమపరిచేది, మెలోడీగా దేవుణ్ణి మహిమపరిచే కార్యాలు ఉండాలి. అట్లని నేర్చుకున్నాను నేను. ఇంతకుముందు స్పీడ్ సాంగ్స్ పాడి వర్షిప్ చేసేవాడిని. ఇప్పుడంతా చాలా నాకు మెలోడీ ఇష్టమైపోయింది. ఇట్లా ఆరాధన చేయాలి. హల్లెలూయా హల్లెలూయా, ఆ రకంగా ఉండాలి. అందరూ ఏకభావంతో, ఏక మనసుతో, ఏక హృదయంతో అందరూ ఒకటేగా ప్రభుని ఆరాధిస్తుంటే ఆయన ప్రశంస మన మందిరం మీద అట్నే దిగొస్తుంది, ఆయన మహిమ అట్నే దిగొస్తుంది. చెప్తుంటే నాకే ఒళ్ళు పులకరిస్తుంది. ఆ ఏకభావం రావాలి. అట్లా లేదు. మన కొందరు పాడతారు, కొందరు పాడరు, కొందరు మూగోళ్ళు, కొందరు చప్పలు కొట్టమంటే వడలు దాడుతూ ఉంటారు, చప్పట్లే కొట్టరు. ఎవరినైనా కొట్టేదానికి మటుకు చేయి బలంగా వస్తుంది, మూతి పొడిసేదానికి వస్తుంది, లాగేదానికి వస్తుంది, చెయ్యిలన్నీ ఏంటండి అలాంటి పనులకన్నీ చేయి వస్తుంది, చప్పట్లు కొట్టేదానికి రానంటుంది కొందరికి. అట్లా కాకుండా ఏకభావంతో మనం అందరమే దేవుణ్ణి ఆరాధన చేయాలి. నాకు మంచి కీబోర్డిస్ట్ కానీ ప్యాడిస్ట్ కానీ సంఘంలో దొరకలేదు. నాకేమో గుండె నిండా ఆశ ఉంది, దేవుణ్ణి ఆరాధనలో వీళ్ళందరినీ ఆ ప్రశంస లోపలికి తీసుకెళ్ళాలి. ఎవ్రీ సండే ఆ ప్రశంసను అనుభవించాలి మనం అన్న ఆశ ఉంది. నేను ఒక్కడిని అన్ని చేయాల్సి వస్తుంటే అది నాకు పెద్ద కష్టంగా అనిపిస్తుంది. దేవుడు నన్ను ఆత్మతో నడిపేటప్పుడు దాని ప్రకారం వెళ్ళాలని ఆశ అలా ఉంది. అదే నాకు సపోర్టింగ్ లేరు. ప్రార్థన చేయండి, దేవుడు మనకి అలాంటి వాళ్ళు మంచి వాళ్ళని ఇవ్వాలి. దాని తగినట్టుగా వాసే టాలెంట్ పీపుల్స్, దాన్ని తగినట్టుగా వాసే అంత మెచ్యూరిటీ జ్ఞానం ఉండే వాళ్ళని దేవుడు ఇవ్వాలి. దేవుని కృపను బట్టి వస్తున్న మండే కూడా ఒక పాస్టర్స్ ఫెలోషిప్లో నేను వర్షిప్ చేస్తున్నాను. పాస్టర్ ఫెలోషిప్లో నేను అన్నాను ఏంటనంటే, అన్న మీరు బాగా ఆరాధన చేస్తారన్న, అన్న దేవుణ్ణి బాగా ఆరాధిస్తారన్న. ఆ ప్రశంస మేము ఇక్కడ చూసాం. మీ మందిరంలో మీరు చేస్తున్నప్పుడు పాస్టర్స్ మీటింగ్లో ఆ ప్రశంస చూసాను. కాబట్టి మీరు ఆరాధన నడిపితే బాగుంటుంది అయ్యా, మీరు రండి. అట్లని చాలా రిక్వెస్ట్గా అడిగాడు. సరే తప్పనిసరిగా వస్తానయ్య గారు అట్లా అని చెప్పాను. ఎందుకంటే మనం దేవుణ్ణి ఆరాధించేదానికి అలాంటి మనస్తత్వం గల్లవారమే ఉండాలి. మనం క్షేమంగా మన కుటుంబం వర్ధిల్లాలంటే మనము వర్షిప్ చేసే బిడలంగా ఉండాలి. ఆమేన్. తిట్టేదానికి, అరిసేదానికి, నోరు తెరిసేదానికంటే దేవుని ఆరాధించేదానికి, దేవుని మహిమపరిచేదానికి. నాకు కూడా చూడండి, ఎవరన్నా ప్రార్థన చేస్తున్నప్పుడు నవ్వారా, కళ్ళు తెచ్చి చూసారా, ఆరాధన చేసేటప్పుడు అటు ఇటు దిక్కులు చూసారంటే నాకు భయంకరమైన సిరాక. నువ్వు ఎక్కడున్నావు? దేవుని మందిరంలో ఉన్నావు.
నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త అని వాక్యంలో రాయపడి ఉంది. అప్పుడు నువ్వు మందిరానికి ఎందుకు వచ్చావు? దేవుని ఆరాధించటానికి, స్తుతించటానికి, ప్రార్థించటానికి, వాక్యాన్ని వినటానికి వచ్చావు. వచ్చిన దాన్ని వాళ్ళని వీళ్ళని చూస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళతో వీళ్ళతో ఏం పని మనకి? దేవుణ్ణి ఆరాధించుకునే దానికి వచ్చినప్పుడు ఆయన మన నిండు హృదయంతో, నిండు మనసుతో మనం ఏం చేయాలా? ఆరాధన చేయాలి. ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఉంది, ఏమంటే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుని నువ్వేం చేయాలని? ప్రేమించాలి. ప్రేమించడం అంటే పూర్ణముతో దేవుణ్ణి పాడుతూ మహిమపరుస్తూ ఉంటే అది ఆజ్ఞలో ఒక ఆజ్ఞ మనం నెరవేర్చిన వాళ్ళమై అవుతాం. ఆమేన్, హల్లెలూయా. ఓకే, అప్పుడు మనం సేవించటం వలన దేవుడు మహిమ పొందుతాడు. ఇక్కడ అందువల్ల నేను ఒక మాట రాశాను, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు. మనం స్తుతులు చెప్పేటప్పుడల్లా దేవుడు మహిమపరచబడతానే ఉంటాడు. ఏంటండి, నువ్వు నన్ను ఘనపరచము, నేను నిన్ను బలపరిచేదను. నువ్వు దేవుని గణపరిస్తే కదా దేవుని నిన్ను బలపరిచేదానికి. నువ్వు ఎవరెవరినో మనుషులను గణపరుస్తూ ఉండవు, మనుషులకి జేజేలు కొడుతున్నావు, మనుషులకి చప్పట్లు కొడుతున్నావు. ఇప్పుడేరే ఎలక్షన్ వచ్చింది కదా, చాలామంది కొడతా ఉండరు. ఓకే, ఒక బాటిల్ వస్తుంది, ఒక బిర్యానీ పొట్లం వస్తుంది, ప్యాకెట్కి ఒక జోబికి డబ్బు వస్తుంది. దీనికి జేజేలు కొట్టేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. మనల్ని సృష్టించిన మన దేవుడు, మనల్ని కలుగు చేసిన మన ప్రభుని మనం ఆరాధన చేసే బిడ్డలుగా ఉండాలి. ద రీజన్ అట్లా. తర్వాత కింద ఏమని చెప్పండి, తమ దినములను క్షేమముగాను. మనము దేవుని మాట ఆలకించి ఆయన ఆరాధించి సేవిస్తే మన దినాలు ఎట్లా ఉంటాయంట? క్షేమంగా ఉంటాయంట. అంటే ఏ కొరత లేకుండా, ఏ కొదువు లేకుండా, ఏ సమస్య లేకుండా దేవుడు కావాల్సిందంత అప్పుడప్పుడప్పుడు మనకేం చేస్తాడు? దయచేస్తానే ఉంటాడు. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి మిస్టేక్ అయిందా, ఆలకించేది లేదా, మన దగ్గర దేవుని ఆరాధించేది లేదా, మనకి దరిద్రమే మిగులుతుంది, కష్టమే మిగులుతుంది, సమస్యలే ఉంటాయి. చూడండి, చాలామంది నాకు తెలిసి ఒక ఇంట్లో 30,000 సంపాదిస్తున్నారండి. 30,000 రూపాయలు జీతం ఉంది. 35,000 రూపాయలు జీతం అండి ఒక ఇంట్లో. వారు ఒకరికి ఫోన్ చేసి డబ్బులు అడిగి ఉన్నారు. వాళ్ళు నాకు చెప్తున్నారు, అన్న ఇట్లా ఫోన్ వచ్చిందన్న, మరి పలానోళ్ళు మనీ అడుగుతున్నారన్న, ఏందన్నా అన్నారు. నేను అన్నాను, ఎందుకు అడిగారు బాబు అన్న? ఏదో కట్టుకోవాలంటన్నా, ఎక్కడో ఇవ్వాలంటన్నా అన్నారు. నాకు ఆశ్చర్యం పుట్టింది. 35,000 రూపాయలు ఇద్దరు మనుషులు ధారాళంగా పొట్ట నిండా తిన్నా కూడా తరగదే. మరి ఎందుకు అలాగా? అంత కరువు ఏంటి, అంత సమస్య ఏంటి? అట్లా నేను ఆలోచన చేశాను. ద రీజన్, మనం క్షేమంగా ఉండాలంటే, మన దినములన్నీ క్షేమంగా ఉండాలంటే ఆయన మాట వినాలి, ఆయన ఆరాధన చేయాలి. అట్లా తర్వాత రాయపడింది, తమ సంవత్సరములు సుఖముగా వెళ్ళబుచ్చుదురు. ఎంత మంచి మాట అండి అది, ఎంత అద్భుతంగా ఉంది ఆ మాట. నాకు అంటే వారు సంవత్సరములను సుఖముగా వెళ్ళబుచ్చుదురు. ఏ ఇయర్ వచ్చినా కూడా వాళ్ళకి తక్కువ ఏది కూడా లేదు. ఏ ఇయర్ వచ్చినా కూడా సంవత్సరం, వారు తమ సంవత్సరాలు సుఖముగా అన్నిట్లో సమృద్ధిగా. నేను చిన్నప్పుడు పెద్దోళ్ళు ఒక మాట అంటారు, రాజును కొట్టే దెబ్బలకి కొదువరా అని అంటారు. దీని ఆ మాట అర్థమైందంటే, రాజు ఇంట్లో ఎప్పుడు కూడా ఏది కష్టం రానే రాదు, ఉండదు. అందువల్ల ఏలియా ఉండేటప్పుడు కాకి ఎక్కడికి పోయిందంటే రాజు ఇంటికి పోయి రొట్టి మాంసం తెచ్చింది కిచెన్లో పోయి. ఆ ఊరంతా కరువులో ఉంటే రాజు ఇంట్లో మట్టు కరువు ఉంటుందండి? రాజు ఇంట్లో మట్టు కొదువు ఉంటుందా? ఉండదు. ఆ కాకి నేరుగా అక్కడికే పోయింది. రాజు ఇంట్లో నుంచి రొట్టి మాంసం తీసుకొని వచ్చింది కిచెన్ల నుండి. ఎవరికి? ఏలియాకి పెట్టేదానికి. ద రీజన్, రాజు అనుకుంటే ఏ కొదువు కూడా ఉండదు. అప్పుడు మన రాజు అయిన మన యేసయ్యకి మనము రాజు బిడ్డలం కాబట్టి ఏ కొదువు లేకుండా వారు తమ సంవత్సరాలు సుఖముగా వెళ్ళబుచ్చుదురు. ఒక్కొక్క ఇయర్ ఏ కష్టము లేకుండా క్షేమంగా రోజులను గడుపుతామంట. చప్పలు కొట్టండి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కొట్టవమ్మా. అది
అప్పుడు క్షేమంగా మనం వచ్చి ఆ సంవత్సరాలు వెళ్ళబుచ్చే ఆ కృపని దేవుడు మనకి దయచేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది అంటారు, అయ్యో పోయిన సంవత్సరమా ఎన్ని కష్టాలు తెలుసా, ఎన్ని అనారోగ్యాలు తెలుసా, ఎన్ని యాక్సిడెంట్లు తెలుసా, మా ఇంట్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు తెలుసా, పోయిన సంవత్సరం మేము తినటానికి కూడా ముద్ద లేదండి అటన్న వాళ్ళు ఉన్నారు. అది దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఆ మాట అనటానికి వీలు లేనే లేదు. ఎందుకంటే ఆయన ప్రతి సంవత్సరం మనకు ఆశీర్వాదకరంగా సుఖముగా ఉండే ఆ జీవితాన్ని, సుఖ జీవితాన్ని మన దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆమేన్. ప్రభు ఈ మాటలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరి తలలోంచి ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మనం అందరి తలలోంచి ప్రార్థన చేద్దాం. చెప్పబడిన ఈ వాక్యాన్ని బట్టి దేవుడి దగ్గర మనం మొరపెడదాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడిని అడగండి, అయ్యా నీ మాట నేను వినే బిడ్డగా నన్ను మార్చునైనా. ఈ లోకంలో ఎవరెవరో చెప్పిన మాటలన్నీ వెంటి ఆ ప్రకారంగా నేను నడుస్తున్నానయ్యా. అయ్యా నీ వాక్యం అనే మాట నేను వినాలి, అగ్ని లాంటి మాటలు వినాలి, క్షేమం లాంటి మాటలు వినాలి, జీవం కలిగిన మాటలు వినాలయ్యా. ప్రభు అలాగ నన్ను నడిపించయ్యా. నీ మాట వినిన ప్రభువా నోవా తన కుటుంబాన్ని రక్షణలోకి నడుపుకున్నాడు. ఓడలోను ప్రభువా తన క్షేమంగా ఉన్నాడు. జల ప్రళయంలో కొట్టుకొని పోకుండా, జల సమాధి అవ్వకుండా తనను చాలా జాగ్రత్తగా మీరు కాపాడయ్యా. నీ మాట విన్నాడు కనుకనే అంత క్షేమాన్ని ఇచ్చిన దేవుడివయ్యా నువ్వు. కాబట్టి నేను కూడా ప్రభువా ఎల్లప్పుడూ నీ మాటకి నేను లోబడాలి. నీ మాట నా చెవుని ఎల్లప్పుడూ ఉండాలయ్యా. నీ వాక్యానికి నేను సెవియుగా నాయనా. నీ మాట ప్రకారం నేను బ్రతకాలయ్యా. ఆ కృప నాకే ప్రభువా. ప్రభువా మనుషుల మాటల కంటే నీ మాటలు అద్భుతమయ్యా. నీ మాటలు శ్రేష్టం నాయనా. నీ మాటలు మధురమయ్యా. నీ మాటలు జీవము నాయనా. అలాంటి మాటల ద్వారా నన్ను నింపయ్యా. ఆ మాటకు నేను లోబడి వ్యక్తిగా నన్ను మార్చు ప్రభువా. అదేవిధంగా ప్రభువా నేను ఎల్లప్పుడూ నిన్నే మహిమపరచాలి, నిన్నే నేను సేవించాలి, నిన్నే నేను ఆరాధన చేయాలయ్యా. అలాంటి మనసు నాకు ఇయ్యా. సంఘములు అందరితో కలిసి ప్రభువా నేను నిన్ను ఆరాధన చేయాలి, నీ ప్రసన్నతను అనుభవించాలి, నీ మహిమను నేను అనుభవించాలి, నీ కృపను నేను అనుభవించాలయ్యా. అలాంటి కృప నాకు దయచేయనైనా, అలాంటి కృప నాకు దయచేయనైనా. ఎల్లప్పుడూ ప్రభు నేను నిన్ను ఆరాధించే బిడ్డగా, నిన్ను మహిమపరిచే బిడ్డగా నన్ను మార్చయ్యా. ప్రభా నా దినములన్నీ క్షేమంగా మారుస్తావని చెప్పావు. నా దినాలన్నీ క్షేమంగా నడిపిస్తావు అంటున్నావయ్యా. అలాంటి క్షేమ జీవితాన్ని నాకు ఈ ప్రభువా ఐగుప్తులో ఉన్న సమస్యలు బట్టి క్షేమాన్ని యోసేపు ద్వారా కలుగు చేసావయ్యా. ఆ ఊరికి వచ్చిన కరువును బట్టి ప్రభు ఐగుప్తులో ఉన్న కరువును బట్టి యోసేపు ద్వారా ఊరికి క్షేమం కలుగు చేసావు. అట్లా నా ద్వారా నా ఇంటికి క్షేమం కలగాలి ప్రభు, నా కుటుంబానికి కలగాలి, నా ఇంట్లో ఉన్న వారికి కలగాలి. అలాంటి క్షేమాన్ని మీరు నాకు దయచేయండి ఆయన. తమ సంవత్సరాలన్నీ సుఖముగా వెళ్ళబొచ్చుదురు. అవునైనా సుఖ జీవితం కావాలయ్యా. ఎంత సంపాదించినా, ఎంత పెద్ద ఇంట్లో ఉన్నా, ఎంత డబ్బు నా చేతిలో ఉన్నా, ఎంత పేరు పద్ధతులు నాలో ఉన్నా సుఖ జీవితం ఉండాలయ్యా. సుఖమైన జీవితం నాకు దయచేయి ప్రభువా. అలాంటి జీవితం నాకు ప్రసాదించునైనా. అలాంటి జీవితాన్ని మీరు నాకు దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. గొప్ప మేళ్ళు చేయమని, గొప్ప కృపని దయచేయమని ఈ వాక్యాన్ని వినిన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్లో ప్రభు ఈ వాక్యాన్ని చూస్తున్న ప్రతి బిడ్డ, వింటున్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి అయ్యా. కృప ద్వారా మీరు నింపండి, గొప్పైన మేళ్ళు మీరు చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం మనతో కూడా పరిశుద్ధులతో కూడా సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మీకు అందరికీ వందనాలు.